హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా 456 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే టమాటా ఎగ్ జ్యూస్ కర్రీ. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా నేను 8 గుడ్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని మనం చక్కగా ఉడకపెట్టుకోవాలి. మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఉడకపెట్టుకున్నామంటే గుడ్లు మనకు బాగా ఉడుకుతాయి. నెక్స్ట్ మనకి గుడ్డు పైన ఉన్న ఆ పెంకు కూడా ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, గుడ్లు అయితే మనం ఇప్పుడు బాగా ఉడకనిద్దాము. గుడ్లు అయితే ఇక్కడ మనకి బాగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్. వీటిని మనం చక్కగా తొక్కలు తీసి పక్కన పెట్టుకుందాము. అన్ని గుడ్లను మనం గుడ్లు ఉడికిన తర్వాత వీటిని కొంచెం చల్లని వాటర్లో వేస్తే మనకి ఆ పై ఉన్న పెంకు అయితే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇలా తొక్కలు తీసిన ఈ గుడ్లను మనం 3 లేదా 4 ఘాట్లు అయితే పెట్టుకుందాము ఒక్కొక్క గుడ్డుకి. అప్పుడే మనం పెట్టే మసాలా కానీ ఉప్పు కారం అవన్నీ ఆ ఎగ్లోనికి వెళ్ళి మనకి టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుందాము. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కనిద్దాము. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. ఇప్పుడు అందులోనే ఒక 1/2 స్పూన్ ఉప్పును కూడా వేసుకుందాము. కొద్దిగా రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవి బాగా కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్లనైతే ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా వేపుకుందాము. గుడ్లు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి, లేకపోతే ఆ ఆయిల్ అనేది మన చేతి మీదకి వచ్చే ప్రమాదం అయితే ఉంది. గుడ్లు మనం వేసిన వెంటనే అయితే కదపకూడదు. కదిపామంటే మనకు మొత్తం ముక్కల్లాగా వచ్చేస్తాయి. కొంచెం అవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే మనం కదుపుదాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చక్కగా గుడ్లు వేగిపోయాయి చూసారా. ఇప్పుడు రెండో వైపును కూడా మనం తిప్పుకుంటూ రెండో వైపును కూడా బాగా వేపుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న ఈ గుడ్లని మనం వేరే ప్లేట్లోనికి అయితే తీసుకుందాము. అన్ని గుడ్లు మనకు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ గుడ్లను వేరే ప్లేట్లోనికి తీసుకుందాము మనం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం గుడ్లన్నీ తీసేసాం కదా. అదే ఆయిల్లోన ఒక కప్పు నిండుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. వీటిని చక్కగా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని వాటిని నిలువుగా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకుందాము. నెక్స్ట్ కరివేపాకు ఒక రెబ్బ తీసుకొని దానిని కూడా తుంచి ఇందులో వేసుకుందాము. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే మనకు చక్కగా బాగా వేగిపోతున్నాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకుందాము. ఒక స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకొని
దానిని కూడా వేపుకుందాము. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు అయితే మనం చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి మొత్తం అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇందులోనే టమాటా ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, నేనైతే పెద్ద టమాటాలు ఒక 4 నుంచి 5 వరకు తీసుకున్నాను. మనకి జ్యూస్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ టమాటా అయితే పడుతుంది, తక్కువ కావాలంటే 2 లేదా 3 తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 టమాటాలు తీసుకున్నాను, పెద్ద సైజువి. వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని చక్కగా వేగిపోవాలి అవి. ఇందులో 1 స్పూను ఉప్పు అయితే వేస్తున్నాను. మనం టమాటా ముక్కలు వేసిన తర్వాత ఉప్పు వేస్తే మనకి చక్కగా ముక్కలు అనేది బాగా ఉడికిపోతాయి. ఆ టమాటా ముక్కలో ఉన్న ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఫ్రెండ్స్. చక్కగా ముక్కలన్నీ మగ్గిపోవాలి. ఇలా మనం కలిపేసి మూత పెట్టి ఉంచామంటే అవి చక్కగా మగ్గిపోతాయి మనకి. చూసారా, టమాటా ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఎక్కడ వాటర్ అనేది లేకుండా మనకి బాగా మెత్తగా అయితే ఉడికిపోయాయి ముక్కలన్నీను. అప్పుడే మనకి గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. నెక్స్ట్ కారం అయితే ఇక్కడ నేను 2 స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 3 స్పూన్లు వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పసుపు, కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 చెంచా జీలకర్ర పౌడర్ని అయితే వేసుకుందాము. ఇంకా 1 స్పూన్ నిండుగా ధనియాల పౌడర్ని వేసుకుందాము. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకుందాము. ఇవన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో నేను 1 గ్లాసు నిండుగా వాటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఎక్కువ వాటర్ తీసుకున్నామంటే మనకి కొంచెం టేస్ట్ అయితే మారిపోతుంది. అందుకే కొంచెం వాటర్ అనేది తక్కువగానే తీసుకోవాలి. నేనైతే కరెక్ట్గా 1 గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఈ వాటర్ అనేది కొంచెం బాగా దగ్గరికి మరిగిన తర్వాత ఇందులోనే మనం ఘాటు చేసి పెట్టుకున్నాం కదా గుడ్లు, వాటిని అయితే ఇందులో ఒక్కొక్కటిగా వేసేద్దాము. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపి మనం చక్కగా మూత పెట్టేసి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు అయితే ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసి ఇప్పుడు చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనకి చూసారా గ్రేవీ అయితే బాగా దగ్గరికి అయిపోయింది. ఇంకా అయితే కొంచెం ఉడకాలి, కొద్దిగా వాటర్ అయితే ఉంది. ఇప్పుడు చివరగా
ఒక స్పూన్ నిండుగా గరం మసాలా పౌడర్ని అయితే ఇందులో వేసుకుందాము. వేసుకున్న తర్వాత బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 లేదా 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. ఇంకా మనకి గ్రేవీ బాగా దగ్గరగా వచ్చేస్తుంది. మనకి గ్రేవీ ఎంత థిక్గా ఉంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా బాగా దగ్గరగా వచ్చింది. ఇకనైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి. ఈ కర్రీ అయితే వేడివేడిగా అన్నంలోకి బాగుంటుంది, ఇంకా చపాతీల్లోని కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. కూర అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్స్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.